నెల్లూరు పిడాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గుప్తా పార్క్ యనమలవారి దిన్నెలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు రత్నమ్మ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గత 3 సంవత్సరాల నుంచి నెల్లూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మహిళలు సంక్రాంతి సందర్భంగా రంగురంగుల ముగ్గులను వేస్తూ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యనమలవారి దినలో గత 3 సంవత్సరాల నుంచి మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి సహకారంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు వంటివి రమాదేవి సహకారంతోనే నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను రమాదేవి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కల్పన, సెక్రటరీ ప్రతిభా భారతి, ట్రెజరర్ కళ్యాణి, నాయకులు నారా శ్రీనివాసులు నాయుడు, కత్తిర శ్రీనివాసులు, కత్తిర రేవతి, ఖాదర్ బాషా, సూరశెట్టి మోహన్ రావు, ముజీబ్, వాసు, కార్తీక్, వందవసిరంగా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నెల్లూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి చోట కూడాను దీనికి సంబంధించి కార్యక్రమాలు జరగటం జరుగుతోంది. అందులో భాగంగా మనకి సంక్రాంతి అంటే ఫస్ట్ ముగ్గులతో మొదలవుతుంది. సంక్రాంతి నెల పండగ నెల పెట్టిన రోజు నుండి మనం ఇంటి ముందు ముగ్గులు వేసి దాన్ని రకరకాల రంగులతో అలంకరించి మనము ప్రత్యేకంగా మన ఇంటి ముందు గొబ్బెమ్మలు కూడా పెట్టి దానిలో గుమ్మడి పువ్వు లేకపోతే బంతి పువ్వు గాని పెట్టి అలంకరించటము అనేది మనకి చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని తప్పకుండా ఇక్కడ కూడాను 49వ వార్డులో, తర్వాత మన ఎలంవారి వీధిలో అదే రకమైన మన పరంపరగా వచ్చేదాన్ని ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ముగ్గుల పోటీని నిర్వర్తించడం జరిగింది. ఇందులో అమ్మవారు దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు జరపడం జరుగుతోంది. నేను దానికి నారాయణ గారు కొంత ఫండ్ డొనేట్ చేసి గుడి కట్టించడం కూడా, చిన్న గుడి కట్టించడానికి సహాయం చేశారు. అది మొదట దాన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు నేను మొట్టమొదటిగా రావటం జరిగింది. ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంతో పిలవటము, నేను అమ్మవారికి వచ్చి నా వైపు నుంచి దండం పెట్టుకొని మనసారా నమస్కారాలతో దీవించమని చెప్పి కోరటం జరుగుతోంది. ఆ ఆనవాయితీ ఇక్కడ ఈ ముగ్గుల పోటీలను కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గుల్లో ప్రత్యేకంగా ఉన్నది చిన్న స్థలం అయినప్పటికీ కూడాను వారి యొక్క మంచి హృదయము, మంచి మనసు, వాళ్ళ యొక్క పెద్ద మనసుని ఆ ముగ్గుల్లో పొందుపరిచారు. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది కలర్ కాంబినేషన్స్ ను ఉన్న చిన్న ముగ్గైనా కూడాను అందులో చక్కటి కలర్ కాంబినేషన్స్ తో ముగ్గులకి రంగులు వేయటం జరిగింది. అంతేకాకుండా మన యొక్క పండగని ప్రతిబింబిస్తూ దానికి పొంగళ్ళు పెట్టుకోవటం, అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించటం, తర్వాత ఇంకా చెరుకు గడలు కానివ్వండి, తర్వాత గాలిపటాలు కానివ్వండి, తర్వాత పైన హ్యాపీ సంక్రాంతి అని రాయటం, సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయటం, ఆ విధంగా దాన్ని ప్రత్యేకంగా డెకరేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేయటం జరిగింది. వీరందరికీ ఇంత మంచిగా ఇక్కడ పార్టిసిపేట్ ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా కండక్ట్ చేయడానికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడాను శుభాకాంక్షలు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నమస్తే. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టుకుంటున్నాము. పిల్లలందరికీ వస్తారు. మా తగ్గట్టు లక్షణంగానే జరిగిపోతా ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి మన నారాయణ భార్య ఆమె వచ్చి పాల్గొని మాకు రమాదేవి గారు మాతో అందరికి వచ్చి ఆమె అంతా పాల్గొని బాగా చేస్తున్నారు. పోయిన సంవత్సరం అన్నదానానికి అంతా వాళ్ళే చేశారు. మొన్న ముగ్గుల పోటీలకి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె పాల్గొనింది. అందరం బాగున్నాము. ఉగాది కాడి నుంచి శ్రీరామనవమి దాకా మేము ఇక్కడ ఉభయాలు చేస్తాము. అందరూ పేరున అందరూ ఇక్కడ ఈ సందులో అందరం కలిసి చేస్తాము. అందరూ దానికి సమకూర్చి జరుపుతాం. లక్షణంగా జరుగుతుంది.
ఇప్పుడు ఈ ముగ్గుల పోటీ అనేది ఒక 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అంటే అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుసుకొని చేస్తున్నారు అందరూ. బాగా జరుగుతుందని. ఇప్పుడు ఆమె నారాయణ, ఆమె రమాదేవి గారు మేము ఆహ్వానించాము. ఆమె కూడా వస్తుంది ఇప్పుడు కూడాను. అన్నదానానికి కూడా ఇచ్చింది మాకు. అన్ని జరుగుతుంది పాపం. ఆమె అందరూ బాగుండాలని మా పాప మాట్లాడుతుంది. కళ్యాణి, లయన్స్ క్లబ్ ప్రియదర్శిని, నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్. మన నెల్లూరులో ఈ యనమల వారి వీధిలో 30 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా చాలా బాగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి మన నారాయణ భార్య గారు రమాదేవి మేడం గారు విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా కోలాహలంగా పిల్లలు కుల మతాలకు అతీతంగా ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ స్పాన్సరింగ్ మా లయన్స్ క్లబ్ తరపు నుంచి మాకు ఇంత అవకాశం బండారు రత్నమ్మ గారు, మా పిన్నమ్మ గారు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ గుడి మహాలక్ష్మ గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఉగాది అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. దానికి కూడా మేడం రమాదేవి గారు తను ఇచ్చేసి ఇక్కడ మాతో అంతా గడపడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ కూడా అన్నదానాలు జరుగుతాయి. అప్పుడు కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇలా ముగ్గుల పోటీలు జరగడం, అందరూ ఇలా పార్టిసిపేట్ చేయడం, మన ముగ్గులు అంటేనే మన సంక్రాంతికి ఫస్ట్ మెయిన్, తర్వాత పిండి వంటలు అలాగ జరుగుతాయి. కాబట్టి ఈ ముగ్గుల పోటీల్లో ఇలా పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీకల్పన, ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. మా సెక్రటరీ ప్రతిభా భారతి, ట్రెజరర్ శ్రీవాణి అండి. ఈ రోజు మా ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బండారు రత్నమ్మ గారు యనమల వారి వీధిలో ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారండి. వారు మాకు 3 years నుంచి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు మాకు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ముగ్గుల పోటీలు ఇక్కడ అందరూ చాలా బాగా చక్కగా వేస్తున్నారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా చాలా అందంగా సంక్రాంతి బాగా సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ నారాయణ గారి భార్య రమాదేవి గారు మరియు ప్రముఖులు, కార్పొరేటర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ సెక్రటరీ అయిన కళ్యాణి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ అయిన కళ్యాణి గారు, సుధారాణి గారు పాల్గొన్నారండి. ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.